ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం ఈరోజుకి. ఇక వెంటిలేటర్పై ఏచూరి, ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స, హైదరాబాద్ సెప్టెంబర్ 5. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య విషయంగా ఉంది. న్యూమోనియా బాధపడుతున్నాయని ఆగస్టు 19 ఢిల్లీ ఎయిమ్స్లో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఏచూరి ఆరోగ్య కాస్త ఆందోళనకరంగా ఉందని, వెంటిలేటర్పై చికిత్స చేస్తున్నామని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నారు. సో ఆయన త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం. సిపిఐ కార్యకర్త, ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు భారతదేశంలో. ఇక శాశ్వత నివాసితులు స్థానిక కోటాకు అర్హులై వారికి వరుసగా 4 ఏళ్లు నిబంధన వర్తించదు. వైద్య, విద్య, కౌన్సిలింగ్ అవకాశం ఇవ్వండి. విద్యార్థి స్థానికతపై ప్రస్తుతం మార్గదర్శకాలు లేవు. దీనిపై తాజాగా నిబంధనలు, మార్గదర్శకాలు ఇవ్వండి. ఇక కొత్త మార్గదర్శకాలు మేరకే విద్యా ప్రవేశాలు జియో 33 కేసులో హైకోర్టు కీలక తీర్పు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో 9వ తరగతి నుంచి వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివే వాళ్ళు రాష్ట్రంలో విద్యా స్థానిక కోటాలో అర్హులంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఇక తెలంగాణలో శాశ్వత నివాసితులు ఈ నిబంధన వర్తించదని పేర్కొంటూ తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీ అడ్మిషన్స్ రూల్ 2017కి జియో 33 ద్వారా ప్రభుత్వం తెచ్చిన సవరణ రూల్ 3Aను పునర్నిర్మించింది. ఇక శాశ్వత నివాసులకు సంబంధించిన కొన్ని ఆర్డినెన్స్ జారీ చేసింది హైకోర్టు. ఇక ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్, స్కూల్ నుంచి వర్సిటీ దాకా విభాగాధిపతులకు నెల కరెంట్ బిల్లు. ఇక దీనికోసం ప్రతి ఒక్క పోర్టల్, ఇక ఆర్థిక శాఖలో అనుసంధానం, ప్రతి నెల బడ్జెట్ కేటాయింపు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీలు, ఐటీఐలు, డిగ్రీ, పీజీ కాలేజీ, విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంస్థలకు ఉచిత కరెంటు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ. కృత్రిమ మేధా కేంద్రంగా ఫ్యూచర్ సిటీ, ఈ రంగంలో బలమైన పునాది వేస్తాం. పరిశ్రమలకు హైదరాబాద్ దేశంలో ఉత్తమం. ఈనాటి అత్యుత్తమ ఆవిష్కరణ ఏఐని ప్రపంచ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరికీ ఏఐ, 3 ఏళ్లలో 1 కోటి మందికి కృత్రిమ మేధపై అవగాహన. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు పాఠాలు, 5 లక్షల మందికి ఉద్యోగ శిక్షణ, ఉపకార వేతనాలు. ప్రభుత్వ సేవలో వినియోగం, ఉత్పాదకత 20% పెంపు. ఏఐకి సలహా మండలి నేరుగా సీఎం ఆఫీస్కే రిపోర్టు. 20,000 ప్రభుత్వ టీచర్లు ఏఐ సాంకేతికతో శిక్షణ. ఇక రోడ్ మ్యాప్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో కృత్రిమ మేధ రంగంలో భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఆయన అందుకు అవసరమైన చాలా చర్యలు తీసుకోమని చెప్పారు. ఏఐ తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని సంకల్పించాల్సిన అవసరం లేదన్నారు. ఇక హైదరాబాద్లో హెచ్ఐసిసి కృత్రిమ మేధ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో గురువారం తొలి రోజు ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రం ఏఐకి సంబంధించిన 25 అంశాలతో రూపొందించిన రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చేసేందుకు హైదరాబాద్ మరో నగరం లేదన్నారు. ఇక పరిశ్రమ ఏర్పాటులో ఉన్న సవాళ్లను స్వీకరించడమే కాకుండా ఆయా రంగాలకు భవిష్యత్తును సృష్టిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక రూపాయలు 84 లక్షల కోట్లు 2036 నాటికి అంత విలువైన ఆర్థిక వ్యవస్థ సృష్టి. ఇక భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రోత్ స్టోరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏఐతో ఆయుర్దాయం పెంపు. ఇక 10 ఏళ్లు సాధ్యమే, 1 ఏడాదికి పెరిగిన రూపాయలు 1000 కోట్లు సంపద దృష్టి. అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పీటర్ డయోమెంటిక్స్ కీలక ఉపన్యాసం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పౌర సేవలో ఏఐ మోటోతో ఒప్పందం, గేమింగ్ కంపెనీ నజరాతోను ఎంఓయు. ఇక 200 ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మాణం, $3 ట్రిలియన్ ఎకనామికే లక్ష్యం అన్నట్టు శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ వెల్లడించడం జరిగింది. ఇక
దక్షిణ ట్రిపుల్ ఆర్ భూములు విలువలు డబుల్. ఉమ్మిడి మీద సేకరించిన భూముల విలువ పెంపు. ఇక ఈ నెల 1 నుంచి ధరణిలో అందుబాటులోకి. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న ఎర్రబలి రెట్టింపు పైగా. మల్లన్న సాగర్ భూకంప జోన్లో అధ్యయనం లేకుండానే నిర్మించాం. సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్జిటి 11న చెన్నై బెంచ్లో తదుపరి విచారణ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంకా ట్రిపుల్ ఆర్కి సంబంధించిన ఏవైతే భూమి విస్తరణకి సంబంధించిన ట్రిపుల్ ఆర్కి సంబంధించిన కొన్ని వివరాలు ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ భూమిని తీసుకోవడం జరుగుతుంది. ఆ భూమి విలువ అనేది డబుల్ చేయడం అంటే పెంచడం జరిగిందన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక్కడ. ఇక కోలుకుంటున్న ఖమ్మం నివాసాలకు చేరుతున్న బాధితులు. వరద సృష్టంపై ఇంటికే సర్వే. ఇంటికే నిత్యావసరాలు. బ్యాంకుల ఖాతాలు సేకరణ. నేడు 10,000 సాయం. ఇంటికన్నే వద్ద 2వ ట్రాక్ సిద్ధం. సికింద్రాబాద్ విజయవాడ రూట్లో నెమ్మదిగా నడుస్తున్న రైలు. వరద బాధితులకు అడ్డగా నిలవండి. బీమా కంపెనీలు కోరిన కేంద్ర ఆర్థిక శాఖ. సర్వే పూర్తి కాగానే పరిహారం పంపిణీ. ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. మున్నేరు బాధితులకు ఆదుకుంటామా అంటున్న మంత్రి తుమ్మల్. ఇక ఖమ్మం సెప్టెంబర్. ప్రాణాలు అరచేత పట్టుకొని కట్టు బట్టలతో వెళ్ళిపోయామా. పోయిన వారంతా తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. వరద మిగిలిచిన నష్టాన్ని దిగమించుకొని తమకు మిగిలిందేమిటో చూసుకుంటున్నారు. కాలు చేయి కూడని నివాసులు శుభ్రం చేసుకుంటున్నారు. మున్నేరు ఉప్పునతో కాకవిలకమైన ఖమ్మం క్రమంగా కుదట పడుతుంది. బాధితులు కోలుకుంటున్నారు. వరద దెబ్బకు వేలకు ఇళ్ళు నేలమట్టం కాగా అదే స్థాయిలో తీవ్ర దెబ్బతిన్నాయి. సామాగ్రి స్వరం కొట్టుకుపోయే. వేలాది ఎకరాలు పంటలు మునిగాయి. గత ఆదివారం పునర్వాస కేంద్రాలు వెళ్ళిన వారంతా ఇళ్లకు తిరిగి వచ్చారు. ఇక మున్నేరుకు అనుకున్న బొక్కలగండ, పద్మావతి నగర్, వెంకటేశ్వర్ నగర్, ఇక మంచికంటి నగర్, మోతిలాల్ నగర్, ధంశాలపురం, రామన్నపేట, ప్రకాశ్ ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వాసులందరూ ఇక వాళ్ళ ఇంటికి చేరుతున్నారంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ ప్రశ్న. ఇక ఖమ్మం వరద బాధితులు నిత్యావసరాలు 3 లారీలో నిత్యావసరాలు పంపిన బీఆర్ఎస్ నేత. ప్రభుత్వం నిర్వహించిన గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరక సీఎం లేదా అంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రి ప్రధానితో ఇలా చేయకూడదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మళ్ళీ పేలిన తుట. ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు. భద్రాద్రి జిల్లా బోనాలగుంట అడవిలో భారీ ఎన్కౌంటర్. 6 మావోయిస్టుల మృతి. ఇక 2 గ్రేహౌండ్స్ పోలీసులు గాయాలు. టేకులగూడెం మావోయిస్టు నేత జగన్ అంత్యక్రియలు పూర్తి. భారీ ఎత్తున ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరోమారు ఎరుపెక్కింది. ఇక కరకగూడెం మండలం పరిధిలోని రఘునాథపాలెం పంచాయతీ మోతే గ్రామ సమీపంలో జోనాలకుంట అడవి తుపాకీ తుట పేలింది. గురువారం తెల్లవారుజామున కుమ్మి ఉన్న గ్రేహౌండ్స్ పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో భద్రాద్రి కొత్తగూడెంలో సీతారాం జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక భర్తతో కలిసి మీడియాతో బాధితురాలు ఆదిమూలం వేధించారు. తిరుపతిలో హోటల్కు పిలిచి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. నా భర్త సూచనలతో వ్యవహారం మొత్తం పెన్ కెమెరాలో రికార్డ్ చేశా. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆ పార్టీ మహిళా నేత ఆధారాలు వెల్లడించిన బాధితురాలు. ఇక బాబు సీరియస్. ఎమ్మెల్యే సస్పెన్షన్తో ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది దారుణం. ఇలాంటి వాళ్ళకు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇక నందిగాం సురేష్ అరెస్ట్. టీడీపీ ఆఫీసులపై దాడి చేసే అదుపులోకి. హైడ్రామా మధ్య హైదరాబాద్లో పట్టివేత. మంగళగిరి తరలించిన పోలీసులు 2 వారాలు రిమాండ్. గుంటూరు జైలుకు తరలింపు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూసి ఇక ఆర్థిక సమస్యలపై 5 విపక్ష రాష్ట్రాల సదస్సు. ఇక 12న నిర్వహించిన కేరళ సర్కార్. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్ర ప్రముఖులకు ఆహ్వానం. కేంద్ర పన్నుల్లో మరుగైన వాటా లక్ష్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నిర్లక్ష్యం నష్టంతో జరిగే సీఈలదే బాధ్యత. ప్రతి ప్రాజెక్టు గేట్లు కాలువలను తనిఖీ చేయాలి. చెరువులు, కాలువలు మరమ్మతులు యుద్ధ ప్రతిపాదకను జరపండి. స్వల్ప
తాత్కాలిక టెండర్లు పిలిచి పనులు చెప్పండి. మంత్రి ఉత్తమిక ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.